ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చి కద్దు కా ఖీర్. దానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. నేను హాఫ్ కద్దు తీసుకున్నానండి. దానికి 750 ml మిల్క్ పాలు, 100 grams మిల్క్ మేడ్ వేస్తాను దీంట్లో. ఇలాచీ పౌడర్, 1 కప్పు షుగర్, కాజు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. 1/2 కప్పు బాస్మతి రైస్, 1/2 కప్పు సాబుదానా. ఇవి కడిగేసి నానబెట్టుకోవాలి, 4 hours నానబెట్టుకోవాలి. రైస్ ఏమో పౌడర్ చేసుకోవాలండి, లైట్ బరకగా, మరీ పౌడర్గా కాకుండా బరకగా చేసుకోవాలి. పిస్తా, కిస్మిస్, సారపలుకులు అంటాం, చిరంజి అంటారు, చిరంజి. ఇది వాటర్ మిలన్ సీడ్స్, కోవా 75 grams కోవా, బాదం, గీ. నేను ఇంట్లో తయారు చేసిన గీ అండి ఇది. సరేనా? నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఇది కద్దు పీల్ తీసి గ్రేట్ చేసుకోవాలి. ఇవి పాలు కాచి చల్లార్చిన పాలండి. సరేనా? నేను ఇది పీల్ తీసుకొని గ్రేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఖీర్ చేసే విధానం చెప్తానండి. ముందుగా పాలు ఒక బౌల్లో పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఓకేనా? రండి, ఆన్ చేసి స్టవ్ పైన పాలు పెట్టేసుకోవాలి. ఒక సైడ్ పాలు కాగుతుంటాయండి, మళ్ళీ వేరే పక్క మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ కద్దు గీలో ఫ్రై చేసుకోవాలి ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ కూడా మీకు సైడ్కి ఇంకో స్టవ్ పైన చూపిస్తాను. ఓకేనా? పెట్టి వెలిగించుకోవాలి. 2 స్పూన్లు గీ వేసుకోవాలండి, 2 స్పూన్లు. ఫ్రై అయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకోండి, ఒక ప్లేట్లోకి తీసేసుకొని అన్ని కాజు వేసుకోవాలి. ఇప్పుడు కాజు కూడా ఫ్రై అయింది, ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండ్లీలో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా ఫ్రై అయింది, తీసేసుకోండి. పిస్తా వేసేసుకోండి. పిస్తా కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు చిరంజి, ఇది ఫ్రై అయిందండి, తీసేసుకోవాలి ప్లేట్లోకి. నెయ్యిలో, కాగుతున్న నెయ్యిలో ఇప్పుడు అంతా ఇది కద్దు గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఇది కద్దు మంచిగా నెయ్యిలో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పాలు సైడ్కి పెట్టేసినాం కదండి, అవి మరుగుతున్నాయి. దాంట్లో
బాస్మతి రైస్ పౌడర్ చేసినాం కదా, పౌడర్ అంటే మరీ పౌడర్ కాదు, రవ్వలాగా చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది దీంట్లో పాలల్లో ఈ రైసు కాస్త ఉడకాలండి దీంట్లోనే పాలల్లో. తర్వాత ఇప్పుడు సాబుదానా కూడా వేసుకుంటే కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు సాబుదానా కూడా అలాగే, ఇది నానబెట్టి ఉంచిన కదండి, 2 hours నానబెట్టి ఉంచిన సాబుదానా అన్నమాట. ఇప్పుడు ఇది రెండు మంచిగా దీంట్లో పాలల్లో ఉడకాలి. ఓకేనా? ఇది కొద్దిగా ఉడికినాక చూపిస్తాను మళ్ళీ మీకు. అప్పటి వరకు ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాం. కద్దు ఇది సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కద్దు, లేకపోతే మాడొచ్చేస్తుంది. కద్దు ఫ్రై అయిందండి. నేను పాలల్లో వేసి చూపిస్తాను. ఇది అక్కడ ఇది సాబుదానా, ఇది రవ్వ, బాస్మతి రైస్ రవ్వ కూడా ఉడికిపోయిందండి. ఇది ఉడికిపోయింది, బాగా తిక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కద్దు పాలల్లో వేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు గీలో ఫ్రై చేసుకున్న కద్దు పాలల్లో వేసి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కద్దు కూడా కొద్దిగా ఉడికిందండి పాలల్లో. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. కద్దు కూడా ఉడికిపోయిందండి. దీంట్లో చక్కెర వేసినాం కదా, కద్దు ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా కొద్దిగా కరిగింది. కొద్దిగా చక్కెర కరిగేసాక తర్వాత ఇప్పుడు మనం కోవా వేసుకోవాలండి. కోవా కూడా కొద్దిగా కరిగిందండి. ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తున్నాండి. మిల్క్ మేడ్ కూడా కొద్దిగా ఇంట్లో మిల్క్ మేడ్ కూడా కరిగిందండి. ఇప్పుడు నేను ఇట్లా ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. నేను కద్దు కాబట్టి గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పౌడర్, లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ వేయాలి లాస్ట్లో. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్, దీంట్లో లాస్ట్గా డ్రై ఫ్రూట్ వేసుకోవాలండి. ఇది హాఫ్ వేసేసుకొని హాఫ్ పైన డెకరేషన్ లాగా
స్టవ్ ఆఫ్ చేసి ఇది వాటర్ మిలన్ సీడ్స్ కూడా కొంచెం అంతా ఇంకొంచెం దీంట్లో లాస్ట్ వేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవాలి. ఓకేనా, ఇది బౌల్లోకి తీసుకోవాలండి. ఓకేనా, ఇది బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను. అంతా డ్రై ఫ్రూట్స్, మిగిలిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి. కద్దుకా కీర్ రెడీ అయిందండి. ఇది వేడిగా అయినా తినొచ్చు, మనం ఫ్రిడ్జ్లో, ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, వేడి పైన పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూల్గా అయినాకైనా తినొచ్చు. ఎట్లా తిన్నా టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా, చిన్న చిన్న ఫంక్షన్కైనా కానీ, పండగలప్పుడైనా కానీ ఇట్లా చేసుకొని సబ్స్క్రైబ్ టు తినండి. ఛానల్. చాలా టేస్టీ అండి, టేస్టీ అండ్ హెల్దీ ఉంటుంది ఈ కీరు. థ్యాంక్ యూ, బాయ్. ఓకేనా, మీకు ఎట్లా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ, బాయ్.